యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రి కథ గురించి అయితే తెలుసుకుందాము. సావిత్రి జననం ఎలా జరిగిందో చూద్దాము. అశ్వపతి అనే రాజుకు సంతానం లేకపోవడంతో అనేక సంవత్సరాలు తపస్సు చేసి సూర్యదేవుణ్ణి అయితే ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు సూర్యదేవుడు అనుగ్రహంతో సావిత్రి అయితే జన్మిస్తుంది. చిన్నప్పటి నుంచే సావిత్రి గుణవతిగా, పాండిత్యంతో, అపూర్వ సౌందర్యంతో అయితే పెరుగుతుంది. సావిత్రి పెళ్లి వయసుకు రాగానే తండ్రి ఆమె కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. కానీ తగిన వరుడు దొరకకపోవడంతో తానే స్వయంగా వరుణ్ణి వెతుక్కోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ సందర్భంగా ఆమె ద్యుమత్సేన మహారాజు కుమారుడు సత్యవంతుణ్ణి చూస్తుంది. సత్యవంతుడు రాజకుమారుడైనప్పటికీ దురదృష్టవశాత్తు తన తండ్రి అందుడవడంతో రాజ్యం కోల్పోయి అడవిలో జీవించాల్సి వచ్చింది. అయినప్పటికీ అతడు ధర్మాన్ని పాటించే మహానుభావుడు. సావిత్రి సత్యవంతుని గొప్పతనాన్ని గమనించి తండ్రి అశ్వపతికి చెప్పింది. అయితే మునులు సత్యవంతుడు ఏడాదిలోపు మరణిస్తాడని చెప్పినా సావిత్రి దృఢ నిశ్చయంతో అతన్ని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. అలా సావిత్రి సత్యవంతుని వివాహం అయితే జరుగుతుంది. వివాహానంతరం సత్యవంతుడు తన తండ్రికి సేవ చేస్తూ జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి కోసం పళ్ళు తీసుకురావడానికి అడవికి వెళ్ళి అకస్మాత్తుగా కింద పడిపోవడం జరుగుతుంది. సావిత్రి భర్తను సంరక్షించేందుకు ప్రయత్నిస్తుండగా యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. యముడు సత్యవంతుని ప్రాణాలను తీసుకెళ్లేందుకే వచ్చాడు. యముడు సత్యవంతుని ప్రాణాన్ని తీసుకెళ్తూ సావిత్రిని వెనక్కి వెళ్ళమని సూచించాడు. నీ భర్త ప్రాణాన్ని తీసుకెళ్తున్నాను, నీకు మరణం సహజమైనది, కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళి అత్తమామలను చూసుకో అని హెచ్చరిస్తాడు. కానీ సావిత్రి ధర్మాన్ని పాటించేవాడిని విడిచి ఉండలేను, నా భర్తను విడిచిపోవడం నాకు అసాధ్యం, నేను కూడా నా భర్తతోనే వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అని యముడితో అంటుంది. యముడు ఆమె ధర్మబోధను విని మంత్రముగ్ధుడైతాడు. నీకు 3 వరాలు ఇస్తాను, కానీ నీ భర్త ప్రాణాన్ని మాత్రం అడగకు అని అంటాడు. అప్పుడు సావిత్రి మేధస్సుతో యముణ్ణి 3 వరాలు కోరుకుంటుంది. మొదటిది, తన అంధుడైన మామయ్యకు తిరిగి దృష్టి రావాలని కోరుకుంటుంది. రెండవది, అలాగే వారి రాజ్యం వారికి తిరిగి రావాలని కోరుకుంటుంది. ఇక మూడవది, తనకు సంతాన ప్రాప్తి కలిగేలా చూడమని కోరుకుంటుంది. యముడు వెంటనే తదాస్తు అంటాడు. అయితే భర్త లేకుండా సంతానం ఎలా కలుగుతుందో ఆలస్యంగా గుర్తిస్తాడు యముడు. యముడి అనుగ్రహంతో సత్యవంతుడు తిరిగి జీవించడం అవుతుంది. తన భర్తపై ప్రేమ, భక్తి, ధర్మంతో మరణాన్నే ఓడించింది.